వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో సింపుల్గా అయిపోయే రెసిపీ ఈరోజు మీకోసం తీసుకొచ్చానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, టొమాటో, ఆలుగడ్డ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయ అంత సైజు ఉన్న చింతపండు. కుక్కర్ తీసుకునండి. దాంట్లో ఆలుగడ్డ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం వాటర్ కూడా పోసుకోవాలండి. అలాగే పసుపు, సాల్ట్, మీకు నచ్చితే కనుక కొద్దిగా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చండి. మూత పెట్టేసి కుక్కర్కి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం చూసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కుక్కర్ మూత తీసి ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలండి. మనకి ఎంత కావాలంటే అంత వాటర్గా వేసుకుని కలుపుకొని వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి. అలాగే దానికి కావాల్సిన పోపు తాలింపు కూడా పెట్టుకుందామండి. ముందుగా కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత అండి కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఒకసారి తిప్పుకోవాలండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ పోపు తీసుకొచ్చి మనం వండిన దాంట్లో వేసేసుకుంటే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలుగడ్డ పులుసు రెడీ అయిపోయినట్టండి. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.